గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలను ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక, అయితే ఎవరెవరు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ మిథున రాశిలోకి వస్తారు. కాబట్టి మిథున రాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీరు అందరికీ కూడా మిథున రాశి అవుతుంది. కాబట్టి మిథున రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. అంటే ఆదాయం బాగానే ఉంది కానీ దానికి మించినటువంటి ఖర్చు కనపడుతోంది. కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. కాకపోతే ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కని ప్రదేశాలను, భూముల యందు, లేదా బంగారం యందు, లేదా వస్తువుల యందు, లేదా వ్యాపారాల యందు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క సంవత్సరం. ఇక రాజపూజ్యం 1, అవమానం 7గా కనపడుతుంది. ఇదే పెద్ద సమస్య. ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, మిమ్మల్ని పాడు చేయాలనుకునేవారు, తిట్టుకునేటటువంటి వారు, లేదా మీకు శత్రువులు పెరిగిపోతున్నారు. నరదిష్టి, నరఘోష కూడా చాలా ఎక్కువగా పెరుగుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా జన్మస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా దశమ, చతుర్థ స్థానంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుంచి నవమ, తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక గతంతో పోల్చుకున్నట్లయితే మాత్రం చాలా అనుకూలమైనటువంటి విజయాలు పొందేటటువంటి, అనుకున్నది సాధించేటటువంటి, ఆకస్మికపరమైనటువంటి లాభాలు కలిగేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. కెరీర్ గ్రోత్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కెరీర్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, చక్కని లాభము కనపడుతుందని చెప్పచ్చు. అలాగే ఉద్యోగాలు మారాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. ప్రమోషన్లు, విజయాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. ప్రమోషన్లు వస్తాయని చెప్పచ్చు. అధికారిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనపడుతుంది. వస్తులాభం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. పై అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు ఈ సంవత్సరం. నిరుద్యోగులు ఈ సంవత్సరం బాగా కష్టపడినట్లయితే ఉద్యోగ అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కాకపోతే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న వాటిలో ఏది మీకు కావాలి అనేటటువంటి దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకునే విషయాలు ఇబ్బంది పడతారని చెప్పచ్చు. ఏదేమైనా దూర ప్రాంతాలకు కానీ, విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నాలు కానీ చాలా బాగా ఫలిస్తూ ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే జాతకంలో లగ్నబలం కానీ, దశలు కానీ బాగోలేకపోతే ఇలాంటి అవకాశాలు, అంటే జీవితంలో ఒక్కసారి వచ్చేటటువంటి కొన్ని అవకాశాలు జాతకంలో బలం లేకపోతే పోతుంటాయి. దీనికనే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, లేదా సంతానం, ఇలా ఎన్నో విషయాలకి, వివాహానికి, అన్నిటికీ కూడా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా చూసుకుంటూ ఉండాలి. అందుకనే మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం, లేదా ఏదైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. దానివల్ల
మీకు రాబోయే రోజుల్లో ఈ యొక్క విజయాలు పొందగలుగుతారు, లేదా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందగలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఆర్థిక ప్రగతి, అలాగే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, గృహాలు కొనుక్కోవడం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి ర్యాంకులు కానీ, పరీక్షా ఉత్తీర్ణత కానీ, పాత పరీక్షలు మళ్ళీ తిరిగి రాసి పాస్ అవ్వడాలు కానీ, ఫెయిల్ అయిన వాళ్ళు, లేదా విద్య పట్ల ఆసక్తి పెరిగి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము కాలేజీల్లోనూ, లేదా స్కూళ్ళలో కూడా మంచి ర్యాంకులు లేదా మంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవడము, క్రీడారంగంలో కూడా బాగా అభివృద్ధి చెందడము విద్యార్థులు కనపడుతోంది. కాకపోతే ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండాలి. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఏమైనా లోన్ కోసం ప్రయత్నాలు కానీ ఖచ్చితంగా మీకు రాబోతున్నాయి. వాటి కోసం ప్రయత్నం చేయండి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు కూడా అక్కడ ఆర్థికపరమైనటువంటి లాభము, పార్ట్ టైం బిజినెస్లు చేసే అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగకాలంగా కనపడుతోంది. వినూతన రీతిలో వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. మీరు పండించినటువంటి పంటని మీరే అమ్ముకోవడానికి ఆన్లైన్ పరంగా యొక్క మార్కెటింగ్ చేయడానికి కూడా మీరు బాగా తాపత్రయపడతారు. వినూతన రీతిలో వ్యవసాయంలో మార్పులు తీసుకురాగలుగుతారని చెప్పొచ్చు. అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యవసాయాల వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులుగా వ్యాపారపరంగా అద్భుతమైన లాభాలు, ప్రగతి, అలాగే ఆర్థిక వృద్ధి, వ్యాపారంలో మార్పులు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలతతో పాటుగా వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలతో పాటుగా కళాకారులకి విశేషమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విదేశాల్లో కానీ, ఇతర భాషలలో కానీ, అనేక డైరెక్టర్ల దగ్గర కానీ, అనేక మంది వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడడం కానీ, లేదా మీ టాలెంట్, స్కిల్స్ ప్రజలు మెచ్చుకోవడం వల్ల, అలాగే సోషల్ మీడియాలో ఉండేటటువంటి కళాకారులందరికీ కూడా చక్కని రెవెన్యూ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు, ఆఫర్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండే సోషల్ మీడియా ఉండేవాళ్ళు సినిమా రంగంలో కూడా వెళ్ళే అవకాశం కనపడుతుంది. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. మొండి బకాయిలు వసూలవుతాయి. రావాల్సినటువంటివన్నీ కూడా అవకాశాలు మీకు వస్తాయి. పదవులు కానీ, లేదా పదవికి సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాలు కానీ మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. అనేక రకాల కాంట్రాక్టుల్లో లాభాలు కూడా కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ప్రజల్లో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. బాగా పనిచేసి చూపించగలుగుతారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి భార్య భర్తలు ఈ సంవత్సరం కలవడానికి అవకాశాలు ఉన్నాయి. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో సఖ్యత ఏర్పడము, అలాగే మంచి ప్లానింగు, మంచి అండర్స్టాండింగ్ తోటి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఒక అండర్స్టాండింగ్ తోటి మీ ప్రేమ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పొచ్చు. అలాగే గొడవలు చాలా శాతం సర్దుబాటు అవుతాయని చెప్పొచ్చు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు, పెద్దలను ఒప్పించుకునే ప్రయత్నాలు సఫలీకృతమై ప్రేమికులపై అన్యోన్యత కనపడుతోంది. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ యోగ్యత, అలాగే ఎవరైతే మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో వివాహాలు కుదిరే అవకాశాలు, వివాహపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయొచ్చు. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకోండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు చాలా బాగా కనపడుతున్నాయి. ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, లేదా మెడిసిన్స్ వాడేవాళ్ళు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటి వాటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం ఒకసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతుంది. వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. అలాగే డాక్యుమెంట్ పరమైన వెరిఫికేషన్స్లో కానీ, లేదా వ్యవహారాల్లో కానీ అనుకూలతలు, విదేశాల్లో ఉండే వారికి H1B వీసాలకు సంబంధించిన అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశీ అవకాశాలతో ముందరికి వేస్తారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విదేశీపరమైనటువంటి మారకపరమైనటువంటి ఏవైనా లావాదేవీలు చేసినా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుని అక్కడ ఉండే వస్తువులు ఇక్కడ అమ్ముకున్నా మీకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. నూతన గృహం కొనడం కానీ, కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. భూములు కొనడం కానీ, అమ్మడం కానీ, క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందగలుగుతారు. భూములు ఎంత పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. ఆయిల్స్లోనూ లేదా ఫుడ్కి సంబంధించిన బిజినెస్లో పెట్టే వ్యాపారాలందరికీ ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు కానీ, భూములు ఎందు పెట్టిన పెట్టుబడులు కానీ చాలా వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. బంగారం ఎందు, వెండి ఎందు, అలాగే ఈ యొక్క కాపర్ ఎందు కానీ, లేకపోతే ఐరన్కి సంబంధించినటువంటి వాటి వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు కూడా బాగా వృద్ధి అవుతాయి. కోర్టు వివాదాలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. అనుకూలమైన తీర్పులు రాబోతున్నాయని చెప్పొచ్చు. పోలీస్ కేసుల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు, లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంలో సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అప్పులు తీర్చడానికి చాలా బాగా కృషి చేస్తారు. పెద్ద పెద్ద రుణాలు కానీ, పాత రుణాలు కానీ తొందరగా తీరే అవకాశాలు, దానికి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అలాగే కొత్తగా అప్పులు చేసి వ్యాపారాలు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కానీ జాతకాలు చూపించుకోండి. ఇక వాహనాలు నడిపేవారు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల చలానాలు కట్టే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు, అంటే ఏదైనా కారుకి చిన్న చిన్న డెంటికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఏదైనా నూతన వాహనాలు కొనుగోలు చేయాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ తాపత్రయపడతారని చెప్పొచ్చు. వాహనాలు మార్చడం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ చేసే వాళ్ళందరికీ సంతోషకరమైన వాతావరణము, ప్రయాణాల్లో మంచి ఆనందాన్ని, అనుభూతిని పొందగలుగుతారు.
అవుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగించడం కానీ, తప్పులు చేయడం కానీ, లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కానీ, కోరికలు అదుపులో పెట్టుకోలేని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు లేదా దుబారా ఖర్చులు, దుబారా షాపింగ్లు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం స్త్రీలకి అదనపు అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మీరు ఏదైతే సాధిద్దామనుకుంటున్నారో దానికి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు. బట్టలు, బంగారపు ఆభరణాలు, వస్తువులు, అలాగే స్కూటర్లు కానీ లేకపోతే ఏదైనా కారులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు స్త్రీలకు ఉన్నాయి. సొంతంగా వ్యాపారం చేసి వృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారని చెప్పచ్చు. అలాగే కుటుంబ పరంగా కానీ భార్యాభర్తల మధ్య కానీ సఖ్యత ఏర్పడుతుంది. ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలించడము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గాను 3గాను కనపడుతోంది. కలిసొచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహ పరిహారాలు ఏంటంటే కనుక రాహువుకి, కేతువుకి, గురుడికి, కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, సుదర్శన హోమము, మన్య సూక్త హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా వీటికి సంబంధించిన జపాలు హోమాలు మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి అని ముందుగా తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మీరు ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, ప్రతి పౌర్ణమికి లేదా ప్రతి ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా గ్రహదోషాలు తొలగి ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి చక్కగా ఈ వ్రతాలు చేసుకోండి ఇంట్లో. అయితే ఇంట్లో ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతున్నాయి, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ వీడియోగా ఆ వీడియోలు పెట్టడం జరుగుతుంది, చివరి వీడియో. కాబట్టి ఆ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి చక్కగా ఈ యొక్క వ్రతాలు పూజలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.